సో ఇక్కడొచ్చేసి ముఖ్యంగా మనకు 2002 ఓటర్ లిస్టు ఏ రకంగా డౌన్‌లోడ్ జేసుకోవాలి ఏంటన్నది, దాదాపు మనొక స్టేటు, మన జిల్లా, అదేవిధంగా మన శాసనసభ నియోజకవర్గం తెలిస్తే సరిపోతుంది. ఈజీగా మన మొబైల్‌లో అయితే డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చనమాట. ఎలా చేసుకోవాలి ఏంటన్నది క్లియర్‌గా చెప్తాను స్టెప్ బై స్టెప్. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెంత్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చుతుందనమాట. వీడియో లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వాల్యూ కంటెంట్ కోసం. సో ఇందుకు సంబంధించి మన మొబైల్‌లో క్లియర్‌గా చూసుకోండి. ఇక వెబ్‌సైట్ అయితే ఉంది కదా! ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. లేదంటే నేను మన యొక్క వీడియో ఛానల్ లింక్ ఉంటుంది కదా! కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇందులో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడికి ఇక్కడ మనకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ క్లియర్‌గా చెప్పాల్సిన డీటెయిల్స్ ఏంటంటే క్లారిటీగా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు 2002 లిస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఆహ్, ఫిల్ ఎన్యుమరేషన్ ఫార్మ్ అనేది ఒకటి ఉంది. ఇందులో వచ్చేసి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సార్ అంటే 2026 ఉంది కదా! మనకు లాస్ట్ టైమ్‌ది 2002లో చేశారు. సో ఇక్కడ మనం ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్‌లోకి తీసుకెళ్తుందనమాట. ఇక్కడ వచ్చేసి 2 రకాల ఆప్షన్‌లు అయితే ఉన్నాయి. సెర్చ్ బై ఎలక్షన్ డీటెయిల్స్ మాదిరిగా సెర్చ్ బై ఆహ్, ఇన్ లాస్ట్ ఎస్ఆర్ఎల్ ఉంది కదా! దాన్నయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు స్టేట్ అయితే అడుగుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. తెలంగాణ, మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. సో మీ డిస్ట్రిక్ట్ ఏంటిదనేది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను వరంగల్ అని ఇస్తున్నాననమాట. సో దాని తర్వాత వచ్చేసి మీ యొక్క అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ ముఖ్యంగా మీరు 2002లో పాత ఓటర్ కార్డ్ ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. లేకపోయినా కూడా మీరు గతంలో 2002లో అందరికి పాత డిస్ట్రిక్ట్‌లు అయితే ఉన్నాయి కాబట్టి ఆ డిస్ట్రిక్ట్‌లు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడొచ్చేసి ఇక అసెంబ్లీ అంటే ఇక్కడ మనము ముఖ్యంగా ఇప్పుడు అంటే కొంతమంది కొన్ని రకాలైతే ఉన్నారు. తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అసెంబ్లీ మీరు ఏ అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అది ఎంపిక చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పోలింగ్ అనేది అడుగుతుందనమాట. సో మీ యొక్క విలేజ్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ విలేజ్ ఏంటి అనేది కూడా అడుగుతుందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అనేది కనిపిస్తాయన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. మనకు కనిపిస్తుంది డీటెయిల్స్ అని అనుకుంటున్నా మీకు. సో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం క్లియర్‌గా. ఏంటంటే ఇక్కడ ఏది నింపాలి, ఏది నింపొద్దు అనేదానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ ఈ సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ సంఖ్య కూడా రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ ఓటర్ కార్డుకి సంబంధించి హౌస్ నెంబర్ ఇటు ఎదురుగా ఉంది కదా! సో ఇక సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో వారి యొక్క సీరియల్ నెంబరు, దాంతోపాటు తండ్రి పేరు ఇవన్నీ అయితే ఉంటాయి. ఎపిక్ కోడ్ అనేది ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం అందులో మెన్షన్ అయితే చేయాలనమాట. సో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇవి డౌన్లోడ్ చేసుకుంటే మనకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా. ఇందులో ప్రధానంగా అయితే ఒక్కొక్క పేరుకి 2 లిస్టులు కూడా ఉంటాయన్నమాట. ఒక ఊరుకు 2 ఈ లిస్ట్‌లో లేకపోతే నెక్స్ట్ లిస్ట్‌లో అయితే ఉంటుంది. సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకొని 2002 సంబంధించి క్లియర్‌గా మనకి ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ అన్నమాట. ఇది మనకు 2002 సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి లిస్ట్ అన్నమాట ఇది. సో ఐ హోప్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.